హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్హెచ్ఎల్ ఛానల్. ఈరోజు అయితే చదువుకునే పిల్లల గురించి ఒక మంచి ముచ్చట. అదేంటంటారా? తొందరగా చెప్పు అంటారా? ఓకే ఫ్రెండ్స్, చెప్తున్నా. మన మన హైదరాబాద్లో కాకుండా ఢిల్లీ ఇంకెక్కడెక్కడో ఈ పిల్లల కోసం సార్ చెప్పడం అయితే జరిగింది. స్పీచ్ వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ లాగా కంటెంట్ చేసి చెప్పడం జరిగింది. పెద్ద సార్ మన మోదీ సార్ గురించి. ఆయన స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ ఒక మంచి మాటలు అయితే చెప్పిండు. అవి ఏందో మీ అందరితోటి షేర్ చేసుకోవాలని ఈ వీడియో. ఏంటంటే సార్ ఏమన్నాడంటే, మంచిగా చదవాలి, మంచిగా చదవాలి, ఆడే టైంలో ఆడాలి, చదివే టైంలో చదవాలి. ఎగ్జామ్స్ ఎప్పుడో ఉన్నాయి. బాగా చదివే పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే కొద్దిగా భయపడరు. ఎగ్జామ్ తొందర రావాలి, తొందర రాయాలి, మర్చిపోతాము, తొందర రాయాలి, మంచిగా పాస్ అయిపోవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అని ఉంటుంది మైండ్లో. బాగా కొంచెం ఇంప్రూవ్ అయిన పిల్లలు, బాగా చదివే పిల్లలు. కొంచెం డల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకేమో ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటేనే వాళ్ళకి ఇక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది బాడీలో. ఇక వాళ్ళు ఇక టెన్షన్ తట్టుకోలేకపోతారు. ఈ ఎగ్జామ్స్ ఎందుకు వస్తాయిరా నాయన, మన తలకాయ ఖరాబ్ అయిపోతాయి అని లోపల ఎంత బాధపడతారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళైతే ఫుల్ భయపడతారు. వాళ్ళ ఫేస్ చూస్తే అర్థమవుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సార్ ఏమన్నాడంటే, చదివే పిల్లలు చదివే టైంలో చదవండి, ఆడే టైంలో ఆడండి. ఎగ్జామ్స్ ఉంటే భయపడొద్దు, మంచిగా చదివి ఎగ్జామ్స్ మంచిగా రాయాలి. మీరు ముందే టెన్షన్ పడి, ముందే భయపడి చదివింది కాస్త మర్చిపోతారు. భయం పక్కకు పెట్టేసండి, మంచిగా చదవండి, ఎగ్జామ్ మంచిగా రాయండి, మంచి మార్క్స్లు తెచ్చుకోండి, ఇంకా మీరు మంచి మంచి చదువులు చదవాలి అని సార్ చెప్తున్నాడు. కొద్దిగా భయపడే పిల్లల కోసం నేను చెప్తున్న మాట ఏంటంటే, భయపడకండి. ఎగ్జామ్స్ ఎప్పుడో ఉన్నాయి కదా, నేను ఇప్పటి నుంచే చదవడం ఎందుకు అని పక్కకు పెట్టకుండా కొద్దిగా రోజుకొక లెసన్ లాగా రోజుకింత అని చదివి పెట్టేసుకుంటే మీకు కూడా మైండ్కి ఎక్కుతుంది, కొంచెం మీకు టెన్షన్ తగ్గుతుంది. కొద్దిగా ఎగ్జామ్లలో మంచిగా రాస్తారు, మంచి మార్క్స్ వస్తాయి, మంచిగా పాస్ అవుతారు, మీకు కూడా టెన్షన్ ఉండదు. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మిమ్మల్ని కొంచెం ఇక ముద్దులు పెట్టేసరికి నా కొడుకు మస్తు చదివిండు, నా బిడ్డ మంచిగా చదివిందని మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. అయితే మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే, టెన్షన్ పక్కకు పెట్టేయండి. నేను స్కూల్ పిల్లలకు కూడా చెప్తున్నా, చిన్న క్లాస్ పిల్లలకు కూడా చెప్తున్నా నా ద్వారా. అదేంటంటే, టెన్షన్ వదిలేయండి, మంచిగా చదవండి, చదివింది కొద్దిగా గుర్తు పెట్టుకోండి. ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నాయని ఇప్పుడే చదవండి. రోజుకు కొద్దిగా చదివి రేపే ఎగ్జామ్ ఉంది, ఇయ్యలనే మొత్తం చదివేస్తా, ఇవాళ చదివింది మొత్తం రేపు ఎగ్జామ్లో రాసేస్తా అంటే వద్దు నాన్న, అంత టెన్షన్ పెట్టుకోకండి. మీ మైండ్కి అంత బరువు పెట్టకండి. రోజు కొద్దిగా చదవండి, చదివింది మీకు ఒక్కసారి చదివిరనుకో గుర్తుండిపోతుంది. నెక్స్ట్ రోజు ఇంకొక లెసన్, నెక్స్ట్ రోజు ఇంకొక లెసన్, అట్లా కొద్దిగా కంప్లీట్ చేయండి నాన్న. మీ లెసన్స్లో మొత్తం కంప్లీట్ చేసి ఎగ్జామ్ మంచిగా రాయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి, మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అందరి పిల్లలకి ఆల్ ది బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ చూడండి. పిల్లలందరి కోసం కూడా మంచి వీడియోలు ఉంటే నేను మీకోసం చెప్తా. థ్యాంక్ యూ.